సూపర్ అండి. యాక్చువల్లీ విజయ్ దేవరకొండ అంటే అది ఒక ఎమోషన్, రౌడీ బాయ్ అంతే కదా. అంటే ఫ్యామిలీ లుక్ లో వచ్చాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి అది? ఆబ్వియస్లీ ఏ రోల్ అయినా కానీ బాగుంటది. ఫ్యామిలీ అనేది కొంచెం పద్ధతిగా డీటెయిల్ ఎలా చూడాలని, కుటుంబ విషయంలో ఇలా ఉండాలి చేయాలి. సొసైటీ గురించి కాకుండా కొంచెం హెల్పింగ్ నేచర్, దిస్ అండ్ దట్ బిహేవియర్ వైజ్ ఈస్ గుడ్. ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? హిట్ అవుతుంది ఆబ్వియస్లీ. మేడం ఎలా అనిపించింది మీకు? విజయ్ దేవరకొండ లుక్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ లుక్ లో వచ్చాడు కదా, అది ఎలా అనిపించింది మరి? నాకు చాలా మంచిగా అనిపించింది. నార్మల్ గా ఉండేదానికంటే ఫ్యామిలీ లుక్ లో చాలా బాగున్నారు చూడడానికి. అంటే ఇప్పుడు కళ్యాణి వచ్చే సాంగ్ అనేది కూడా చాలా సూపర్ హిట్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? అది సూపర్ హిట్, ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండని స్క్రీన్ మీద థియేటర్ లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది, అరుపులు గోళాలు ఇంకేముంటాయి. అరుపులు గోళలేనా? అంతే కదా. పేపర్లు ఇసిరేస్తారా మరి? బుక్లు ఎగిరిపోతాయి. బుక్లు ఎగిరిపోతాయా? మీకు విజయ్ దేవరకొండ మూవీస్ లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? గీతా గోవిందం. ఎందుకు గీతా గోవిందం మరి? సరే, మీకు ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక 1 minute ఛాన్స్ ఇచ్చి మాట్లాడమంటే ఏమని మాట్లాడతారు? సెల్ఫీ తీసుకుంటారా? సెల్ఫీ తీసుకుంటా. సరే, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ లుక్ ఎలా అనిపించింది మీకు? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? మూవీ హిట్ అనుకుంటున్నారా? అంటే ఐరనే వంచాల ఏంటి డైలాగ్ వచ్చింది కదా, ఆ డైలాగ్ వినగానే ఎలా అనిపించింది? బాగుందా? అంటే విజయ్ దేవరకొండ లుక్ అంటే లుంగిలో ఫ్యామిలీ టైప్లో వచ్చారు కదా, అది ఎలా అనిపించింది? బాగుందా? మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? సాంగ్ రిలీజ్ అయింది కదా, అది ఎలా అనిపించింది? సాంగ్ ఎలా అనిపించింది? సో విజయ్ దేవరకొండ ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ చేసే ఇష్టమా, లేకపోతే అర్జున్ రెడ్డి లాంటివి చేయాలని మీ అభిప్రాయం? అంటే మీ టేస్ట్ విజయ్ దేవరకొండ ఎలా చూడాలనుకుంటున్నారు? సో ఫ్యామిలీ స్టోరీ గీతా గోవిందం కూడా చూసాం కదా మనం. గీతా గోవిందం కూడా ఫ్యామిలీ స్టోరీ చూసాం కదా. మీకు కళ్యాణి వచ్చే సాంగ్ చూడగానే ఎలా అనిపించింది? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? మూవీ ఓవరాల్ ఒక ముక్కలో సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఫ్యామిలీ మూవీయా? అందరు కలిపి చూడొచ్చా? అంటే యూత్, అంటే ఫ్యామిలీ ఓన్లీ చూడొచ్చా లేకపోతే యూత్ కూడా చూడొచ్చా? तो कैसा लगा फिर मास लुक में उन्हें? मास लुक में एकदम सुपर लगा। ऐसा सुपर लगा। ये फैमिली स्टोरी है ना? इधर आप कहाँ से आए? बिहार से आया भाई। बिहार से। बिहार विजय देवरकोंडा फैन? विजय देवरकोंडा फैन है। विजय देवरकोंडा फैन, बट हम लोग थोड़ा डबिंग में देखते हैं, लेकिन कुछ नहीं है, लेकिन वो अच्छा दिखता है। Which movie you are liking most from Vijay Devarkonda's movie? I have seen Liger and other movie also. I am forgetting the name, but yeah, Liger was also good. His acting is super. What do you say about this movie in one word? This is a family movie, it will be good movie. Because children can also watch this movie. Like in other movies, some restrictions are there that children cannot watch this movie. Only for that elders movies like that. But this can be seen to anyone. That's why it will be a good movie and blockbuster movie. Okay, thank you bro. విజయ్ దేవరకొండ అన్న లుక్ చూడగానే చాలా ఎక్సైటింగ్ ఉంది. చూడంగానే నాకు అసలు ఫస్ట్ గీతా గోవిందం పార్ట్ 2 లాగా అనిపించింది నాకు ఫస్ట్. అసలు చాలా వెయిట్ చేస్తున్నా గీతా గోవిందం కోసం. ఎంత వెయిట్, అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం కోసం ఎంత వెయిట్ చేసినానో, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మళ్ళీ పరశురామ్తో కాంబినేషన్తో వస్తుంది కాబట్టి అంత వెయిట్ చేస్తున్నా. అంటే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటా? అంటే మీకు ట్రైలర్లో నచ్చింది ఏంటి ఎక్కువ? ట్రైలర్లో నచ్చింది ఏంటంటే నాకు ఆ ఫ్యామిలీ లుక్,
నార్మల్ మన ఇంట్లో మన డాడీ మన బ్రదర్ ఆ లుంగి కట్టుకొని మనతో ఎట్లుంటారు అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఐరన్ ఏంటి డైలాగ్ ట్రోల్ అయింది కదా, ఆ డైలాగ్ ఎలా అనిపిస్తుంది? నాకు ఆ డైలాగ్ అనేది చాలా, నేను కూడా రీల్ తీసాను దాని మీద, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ గిప్సమ్ లో వచ్చింది ఐరన్ వంచాలా ఏంటి, నాకు చాలా బాగా నచ్చింది అది. అంటే మూవీ హిట్ అనుకుంటున్నారా? మరి హిట్ కాదు బ్రో, బ్లాక్ బస్టరా? ఎందుకు మరి విజయ్ దేవరకొండ అంటే మీకు అంత ఇష్టం? నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఈ కేరింగ్. రౌడీ బ్రాంచ్ ద్వారా తన బర్త్డే అప్పుడు తను చేసే హెల్ప్ నాకు చాలా ఇష్టం, ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను. అంటే విజయ్ దేవరకొండ 1 crore rupees 100 members కి, ఈచ్ 1 person 1 lakh rupees 100 members కి ఇచ్చారు. అంటే 1 crore rupees డొనేట్ చేశాడు. అది ఎక్కువ వైరల్ కాలేదు. బట్ ఈ మాట వినగానే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మాత్రం వైరల్, ఇది ఎందుకు వైరల్ కాలేదు? అందరూ 1 crore డొనేట్ చేసిండు రియల్ గా, ఆ చెక్కులు కూడా మేము చూసినాం. అవును బ్రో, కానీ మంచి చేయాలి కానీ ఆ మంచి అందరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది మాత్రం నేను బాగా నమ్ముతాను. నాకు అది ఓవరాల్ గా సినిమా హిట్ అంటావా? సినిమా ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సినిమా హిట్